తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. సీఎం రేవంత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఖట్టర్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. సీఎం రేవంత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఖట్టర్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ఇక ఈ భేటీకి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. యామిని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తోని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో ప్రధానంగా మొదట సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా కిషన్ రెడ్డి అనంతరం నేరుగా ఈ సమావేశానికి అశ్విని వైష్ణవ్ కూడా హాజరు కావడం ప్రధానంగా హైదరాబాద్ మెట్రో విస్తరణ సెకండ్ ఫేజ్ సంబంధించిన అంశంలో కీలక చర్చ జరుగుతుంది. గతంలోనే డిపిఆర్ని సబ్మిట్ చేయడంతో పాటు ఇప్పటికే మొత్తం 7 కారిడార్లను ఏర్పాటు చేస్తున్నట్టు 7 కారిడార్లకు దాదాపు మెట్రో ఫేజ్కు సంబంధించి 40,000 కోట్ల రూపాయల మేర కూడా ఖర్చు అవుతుందని అదే అంశానికి సంబంధించి దాదాపు కేంద్రానికి ఇప్పటికే ఒక ప్రతిపాదన పంపించిన సందర్భాలను కూడా చూస్తాం. అయితే తాజాగా 7 కారిడార్ల ద్వారా హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న నేపథ్యం హైదరాబాద్ నగరంలో మరింత హైదరాబాద్ నగరం అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలంటే మెట్రో ఫేజ్ 2 నిర్మాణం జరిగితే బాగుంటుందని కూడా పదే తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందు అభ్యర్థులు ఉంచుతున్న నేపథ్యం తాజాగా ఐఆర్ఎఫ్సి నిధులకు సంబంధించి ఇప్పటికే మెట్రో ఫేజ్ 1కి సంబంధించిన నిధుల అంశంలో దాదాపు 13,500 కోట్ల రూపాయలు ఐఆర్ఎఫ్సి నుంచి నేరుగా నిధులు సేకరించేందుకు ఇప్పటికే కేంద్ర ఐఆర్ఎఫ్సి నుంచి తెలంగాణ ప్రభుత్వం ఒక ముందస్తు ఎంఓయూ కూడా కుదిరించుకుంది. ఆ ఎంఓయూ అనంతరం కూడా జరిగిన పరిణామాలు చూసాము. తాజాగా ఎంఓయూకి సంబంధించి నిధులు తెలంగాణ ప్రభుత్వం అకౌంట్లో జమ చేయాల్సిన సందర్భంలో ఒక్కసారిగా నిధులను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి నాటి సందర్భంలో కామెంట్లు చేసిన పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించిన అంశంలో నిన్నంతా కూడా దాదాపు 2 గంటల పాటు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సుదీర్ఘంగా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కూడా కిషన్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. తాజాగా ఈ రోజు జరుగుతున్న సమావేశంలో కూడా అటు ఐఆర్ఎఫ్సికి సంబంధించిన అంశంతో పాటు మెట్రో ఫేజ్ 2కు సంబంధించి దాదాపు 129 కిలోమీటర్ల మేర కూడా మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించిన అంశాలు ఇప్పటికే ఒక ప్రతిపాదనను కేంద్రం ముందుంచింది. ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉండాలి, ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ సిటీ కారిడార్ ఫేజ్ కింద చేపట్టే అంశాన్ని కూడా స్పష్టం చేయడంతో పాటు అదేవిధంగా ఇక మెట్రో ఫేజ్ 2కు సంబంధించి సమగ్ర ప్రణాళికలు సైతం కూడా ఇప్పటికే డిపిఆర్ సైతం కూడా కేంద్ర మంత్రికి ఇచ్చిన నేపథ్యంలో ఢిల్లీలో కొంత కీలక సమావేశం అయితే జరుగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఇక మెట్రో ఫేజ్ 2 మెట్రో ఫేజ్ 3కి సంబంధించి గతంలో కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ప్రయాణాల సామర్థ్యాలకు సంబంధించి మెట్రోను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్న అంశాన్ని కూడా పదే అటు కేంద్రం ముందున్న నేపథ్యంలో తాజాగా ఈ రోజు జరుగుతున్న సమావేశం అత్యంత కీలక సమావేశం అని చెప్పాల్సి ఉంటుంది. ఐఆర్ఎఫ్సికి సంబంధించిన నిధుల అంశంలో దాదాపు 13,500 కోట్ల రూపాయల నిధులు ఇప్పటికే కేంద్ర ఐఆర్ఎఫ్సికి సంబంధించి ఐఆర్ఎఫ్సి నుంచి నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వాటిని ఎల్ఎన్టీకి బదలాయించాల్సి ఉంది. 100% ఈక్వాలిటీతోని ఎల్ఎన్టీ వద్ద ఉన్న మెట్రో ఫేజ్ 1ని పూర్తిగా కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కైవసం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో మెట్రో నడుస్తున్న నేపథ్యంలో మరింత సులభంగా కూడా ప్రయాణికులకు సేవలు అందించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా 13,500 కోట్ల రూపాయలు నిధులను ఆపివేసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల నుంచి ఢిల్లీలో కూడా అటు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కూడా జరుగుతున్న కీలక సమావేశం అని చెప్పాల్సి ఉంటుంది. మొత్తం 3 కేంద్ర మంత్రులు ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఈ సమావేశానికి అత్యంత ప్రాచుర్యత కలిగిందని చెప్పాల్సి ఉంటుంది. అత్యంత కీలక సమావేశంగా చెప్పాల్సి ఉంటుంది. దాదాపు 129 కిలోమీటర్ల మేర కూడా మెట్రో ఫేజ్ 2కు సంబంధించి 122.9 కిలోమీటర్ల మేర విస్తరణకు దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. 20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సహాయార్థం, 20,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రెండు కూడా 50% రేషియోలో ముందుకు వెళ్లాల్సిందిగా హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు కొంత కేంద్ర ప్రభుత్వం సహాయ శాఖలు అందించాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ఇక ఫేజ్ 2కు సంబంధించి భారత ప్రభుత్వం అటు తెలంగాణ రాష్ట్రం మధ్య ఒక జాయింట్ వెంచర్గా చేపడితే దాని ద్వారా కూడా అనేక లాభాలు ఉంటాయనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నమాట. మరోవైపు హైదరాబాద్ నగరు
భవిష్యత్తు అవసరాల కోసం దృష్ట్యా అటు ఆర్జీ అయితే ఎయిర్పోర్ట్తో పాటు భారత ఫ్యూచర్ సిటీ కారిడార్తో పాటు ఫేజ్ 2, 3గా చేపట్టాలని కూడా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న నేపథ్యం మెట్రో ఫేజ్ 3 కింద డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వానికి గతంలో కూడా అంటే గతంలో కూడా ఇచ్చిన పరిస్థితులు నెలకొన్నాయి. వాటికి సంబంధించిన అంశాల్లో కూడా ఒక కీలక సమావేశం జరుగుతుంది. ఓవైపు ఐఆర్ఎఫ్సికి సంబంధించిన నిధులు, మరోవైపు మెట్రో ఫేజ్ 2కి సంబంధించి మొత్తం ఈ రెండు అంశాలను కూడా అత్యంత సీరియస్గా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. అందులో భాగంగానే కేంద్ర మంత్రులు నేరుగా మనోహర్ లాల్ ఖట్టర్ నివాసానికి పిలిచి మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా దీనిపైన ఒక సానుకూల నిర్ణయం వస్తుందని కూడా నేను సీఎం రేవంత్ రెడ్డి మొదట అశ్విని వైష్ణవ్ని కలిసి బయటకు వెళ్తున్న సందర్భంలో కూడా మీడియాకి ఇదే అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. యామిని రైట్, థ్యాంక్ యూ సతీష్.